ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. త్వరలోనే కలుపుతాడు. ఇంటర్వ్యూకి టైం అయింది, వెళ్దామా? సరేనండి. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇంటర్వ్యూ కోసం వచ్చానండి. ఇంకా టైం ఉంది కదా. వేరే ఊరి నుంచి వచ్చాము. సరే, లోపలికి వచ్చి వెయిట్ చేయండి. సైలెన్స్ ప్లీజ్. ముందు అందరూ జంటలుగా విడిపోండి. జంటలుగానా? ఇదేంటి ఇంత స్పీడ్గా విడిపోయారు? మనిద్దరం జంటగా వెళ్దామా? భయ్యా, అమ్మాయిలతో ఎందుకులే గానీ మనిద్దరం కలిసి వెళ్దామా? ఇక్కడికి కూడా వచ్చేసారేంట్రా మీరు? ఏమండి, మీరు ఇటు రండి. అందరూ వచ్చి ఫామ్ తీసుకొని ఫిల్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ వైఫా? తొక్కలే, ఇక్కడ లవరే వద్దనుకుని ఏడుస్తున్నాం, మళ్ళీ వైఫా? అయినా ఇలాంటి వరస్ట్ క్వశ్చన్లకి ఆన్సర్ చేయకూడదు. ఓకే, వదిలేద్దాం. టెల్ మీ అబౌట్ యువర్ హస్బెండా? ఇదేం కాలం? పెళ్లి కాని వాళ్ళు కూడా వస్తారు కదా.
ఇదిగోండి నా తీసుకోండి నా తీసుకోండి నా తీసుకోండి నా తీసుకోండి. కలిపి పిన్ చేసి ఇవ్వచ్చు కదా, మీరే కదా జంట. నేను జంట అవ్వలేదండి, అందరూ కలిసిపోయి మమ్మల్ని జంట చేశారు. హ్మ్. ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్టే. చెప్పింది గుర్తుందిగా, వాళ్ళు అడిగే ప్రశ్నల ముందే చెప్పాను, ఆన్సర్లు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. బాగా చెప్పండి, జాబ్ వచ్చాక నేను చెప్పినట్టు ఉండండి. లేకపోతే లోపలికి తీసుకొచ్చిన వాడిని బయటికి తోసేయడం నాకంత కష్టమేం కాదు. సింగారం, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయాక నన్ను ఒకసారి కలువు, ఓకేనా? అలాగే సార్. ఇదిగో డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. మీరిద్దరు గొప్ప భార్యాభర్తలని అందరూ నమ్మేయాలి. మీ ఇద్దరం గొప్ప దంపతనమే కదా సార్. నా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర నటించాలి. ఓకే సార్. సింగారం, బంగారం. ఆ, పద. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. బంగారం కూర్చో. మీరు కూర్చోండి. ముందు నువ్వు కూర్చో. కూర్చోమన్నా కదా. మీరు కూర్చోండి. నువ్వు కూర్చో. పర్వాలేదు, ఇద్దరు కూర్చోండి. ఆ, కూర్చో. బంగారం, సింగారం ఫైల్లో వేరేలా ఉన్నాయి, ఎందుకలా? అంటే పెళ్ళైన తర్వాత మా మధ్యనే కాదు, మా పేర్ల మధ్య కూడా దూరం ఉండకూడదని దగ్గరగా ఉండే పేర్లు పెట్టుకున్నాను సార్. నైస్. మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగితే ఎలా సర్దుకుంటారు? ఇంకా గొడవ ఎక్కువ పెట్టుకుంటాం సార్. అప్పుడే కదా ఇద్దరి కోపం తగ్గుతుంది. సరే, మీరు బయట ఉండండి, మళ్ళీ పిలుస్తాను. అలాగే సార్. సింగారం వెళ్దాం పద. అయ్యో ఫైల్. అన్నయ్య, వీళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళని కన్ఫర్మ్ చేసేమంటావా? ఇంకా ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. సత్యం, జయ. చిచి, రవి, రమ్య. అమ్మయ్యా, మా వాళ్ళే కన్ఫర్మ్ అయ్యేలా ఉన్నారు. అన్నయ్య, ఇంకా ఒక్కళ్ళే ఉన్నారు, వాళ్ళు కూడా అంతంత మాత్రమే, వెళ్ళిపోమని చెప్పానా? వాళ్ళు వచ్చింది కూడా ఇంటర్వ్యూకే కదా, పంపించు. రాధా, మనోహర్. రాధా, మనోహర్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ మీద
మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏముంటుంది సార్? ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంటేనే కమర్షియల్ అయిపోయింది. గురువు మనసులో నుంచి నోటి నుంచి రావాల్సిన పాఠాలు కూడా నోట్ల మీదే ఆధారపడ్డాయి. ఎడ్యుకేషన్ని ఎవ్వరు కూడా ఒక జ్ఞాన సంపదగా చూడటం లేదు, వ్యాపార ప్రొడక్ట్స్ లాగే చూస్తున్నారు. అందుకే ఎడ్యుకేషన్ నుంచి వచ్చే పిల్లలు కూడా మెకానికల్గా, ఆర్టిఫిషియల్గా ఉంటున్నారు. ఒక బట్టి ప్రపంచం నడుస్తుంది సార్ బయట. ఒకప్పుడు తరం మీ అమ్మా నాన్న ఎవరు అని అడిగేవారు. కొంతకాలం తర్వాత నీ పేరేంటి అని అడిగారు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్నావు అన్న తర్వాతే మిగతా ఏ ప్రశ్నలైనా అడుగుతున్నారు. గుడ్, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సార్. వీటిలో మార్పు రావాలంటే మీలాంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ సంస్థ నుంచి వచ్చే సిస్టమ్ చాలా ఇన్నోవేటివ్గా, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలకి చదువు అంటే అవసరం కాదు, అదృష్టం అనిపించాలి. మనం మన పుట్టుకని మార్చలేం, కానీ చదువు మన భవిష్యత్తుని, పేరునే మార్చేస్తుంది సార్. అమ్మ బాబాయ్, ఏంటి నా ప్లాన్కి గండి పడిపోయేటట్టుంది. కంగ్రాచులేషన్స్, యు బోత్ ఆర్ అపాయింటెడ్. కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఆ రోజు నన్ను గుళ్ళో కాపాడింది నువ్వే కదా? అవును మేడం. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? బాగుందమ్మా. గొప్పగా ప్లాన్ బి అనుకున్నాను దీన్ని. ఇది కూడా హాంఫట్. ఏ ఊరు మంది? ఎక్కడొచ్చారు? హైదరాబాద్ అండి. ఆహా. మ్మ్. సరే, మీ శాలరీ చూసుకోండి. మూడు లక్షలా? ఇద్దరికి కలిపి. ఆ, నాకు తెలుసు మీకు ఈ జాబులు చాలా ఎక్కువని, కానీ మా వాళ్ళు వినరు కదా. అన్నట్టు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇందులో పెట్టలేదేంటి? ఇచ్చి వెళ్ళండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటి? ఆహా, టెంప్టింగ్ అమౌంట్. అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ చెల్లేలోపే దరిద్రం వచ్చి లిప్లోకి చెల్లిపోయింది. బంగారం లాంటి జాబ్, అద్భుతమైన శాలరీ మిస్ అయిపోయింది. అవునులే, వచ్చింది యమగండంతో. ఇంకా శుభాలు ఎక్కడ జరుగుతాయి మన జీవితంలో? ఇదేంటి అలా తిరిగేస్తుంది?
వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్కి దీని మైండ్ నేను ట్విస్ట్ అవ్వలేదు కదా. ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. ఏంటండి అలా తిరుగుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే నువ్వు. నే ప్రాబ్లమే దగ్గరకొచ్చి ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంటే ఏం చెప్పాలి? నేను ప్రాబ్లమా? మా తాత ఎప్పుడు చెప్తుండేవాడు పిచ్చోళ్ళకి కాస్త దూరంగా ఉండమని. సిగ్గుండాలి. ఏయ్, చేసిందంతా చేసి ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళని చేయటానికి. ఏం మాట్లాడుతున్నావు? నాకొక డౌట్. నేనిక్కడికి వస్తానని నువ్వు ముందే తెలుసుకుని నేనొస్తున్న బస్లో నా పక్కనే రిజర్వేషన్ చేయించుకొని నేనొస్తున్న ఆటోని అష్ట కష్టాలు పడి ఎక్కి చివరికి ఇంటర్వ్యూ వరకు వచ్చి అక్కడ 3 లక్షలు చూడగానే నీతో 3 ముళ్ళకి ఒప్పుకుంటాననుకున్నావా? హలో, ఈ రాధతో అంత ఈజీ కాదు. ఆ, అది బుర్రా బూడిద గుమ్మడికాయ. ఇన్ని ఆలోచనలా? ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు నువ్వు ఈ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కి హోల్ అండ్ సోల్ వారసురాలు అయినా నేను నీ వైపు కన్నెత్తి కూడా చూడను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆస్కర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అయినా నాకు తెలుసు ఆ ఫార్మ్స్ లో మన మొగుడు పెళ్ళాలని రాసింది నువ్వే. ఇదే మాట నేను నిన్నంటే నాకేంటి అవసరం? నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. మరి ఇంకెవరికి అవసరం? నాకు తెలిసి ఆ రిసెప్షనిస్ట్ మనం మర్చిపోయామని చెప్పి ఫీల్ చేసి ఉంటుంది. ఛ! ఆ కండిషన్ హైదరాబాద్ లో చూసుకుని ఉన్నా నీతో ఇంత ఇరిటేషన్ జర్నీ తప్పేది నాకు. సేమ్ ఫీలింగ్. ఎదవ డ్రామాలాడకు. హే, పోన్లే నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? నాకు ఇప్పటికీ డౌటే. నువ్విదంతా కావాలని చేశావు. నువ్వొక వేస్ట్ గాడివి. నా పాలిట రాహుకాలం నువ్వు. నేను వేస్ట్ అయితే నువ్వు వరస్టే. ఆహాహా, వరస్ట్ లోనే వరస్ట్ నువ్వు. యమ్మగన్నవే నాకు నువ్వు. ఏయ్, పా. ఏంటి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏదో తేడాగా ఉంది. గొడవ చూస్తేనేమో ఆదర్శ దంపతుల్లా అనిపిస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఆదర్శ దంపతులా, అద్దెకొచ్చిన దంపతులా? ఇదేదో మనకి పనికొచ్చేలా ఉందే. తొక్కలో అగ్రిమెంట్ అవసరం కూడా లేదు. హలో, ఏంటి సంతకాలు పెట్టడానికి ఎంతసేపు? నేనేమన్నా వీలునామా మీద సంతకం పెట్టమన్నానా? అగ్రిమెంట్ల మీదే కదా. ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అలా ఏం లేదు సార్. ఇదిగో వస్తున్నాం. ఏంటి నీతో వచ్చేది? నిజం చెప్పి జాబ్ కావాలని రిక్వెస్ట్ చేసుకుంటా. ఇదిగో, ఈ ఉద్యోగం మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి. నేను మా అన్నయ్య వాళ్ళో చెప్పేస్తాను. నేను అప్పటికీ మా అన్నయ్య వాళ్ళో చెప్తూనే ఉన్నాను, భార్యాభర్తలు ఎందుకు, ఇద్దరూ కొట్టుకు సావడానికే సరిపోతుంది, ఇంకా వాళ్ళు డ్యూటీ ఏం చేస్తారు అని. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. వచ్చిన వాళ్ళేమో ఇదిగో ఇలా ఉన్నారు. ఏంటి శిషు, సంతకాలన్నీ అయిపోయాయా? ఎక్కడైపోయే వదినా, వీళ్ళు సంతకాలు పెట్టడానికి నానుస్తున్నారు. అవునా? ఏ కొంప తీసి ఇష్టం లేదేమో. ఆహా, అలా ఏం లేదండి. మరి మంచి రోజు కోసం చూస్తున్నారనిపిస్తోంది. అవును మేడం, కరెక్ట్గా చెప్పారు. మీకు ఎలా చెప్పాలనేది నాకు అర్థం కాలేదు. అది కాదు మేడం. సర్లే అమ్మా, మీ నమ్మకాలు మీకుంటాయి, మంచిదే కదా. వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని జాయిన్ అవ్వండి. పదండి.
జాబ్ కోసం మనీ కోసం రోడ్ సైడ్ రోమియోని క్యారెక్టర్లెస్ ఫెలోని పెళ్లి చేసుకోవాలా? అంతకు దిగజారును నెవర్. ఏయ్, నువ్వు నెవరేంటే? నేనే నెవరు ఫర్ ఎవరు. ఆల్రెడీ నీకు ఇంతకు ముందే చెప్పాను. నువ్వు ఈ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కి సింగిల్ డాటర్ అయినా సరే నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. అవసరం అయితే లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉండిపోతా. అవునవును, నీ లైఫ్ అంతా సింగిల్ గానే ఉంటావు. ఎందుకంటే నీలాంటి వాణ్ణి నమ్మి ఏ అమ్మాయి నీ లైఫ్ లోకి రాదు కాబట్టి. అయినా నువ్వెలా చేస్తే నాకెందుకు గాని, మరి వారం రోజుల్లో వస్తావని వాళ్ళకెందుకు చెప్పావు? హ? నువ్వు మాత్రం అది కాదని ఏదో చెప్తున్నావు కదా. నేనలా కాదని చెప్పింది నిజం చెప్పడానికి. అయినా నీకీ జాబ్ ఇంపార్టెంట్ కాకపోవచ్చు. నువ్వు మాయలోడివి కాబట్టి ఎలాగైనా బతికేస్తావు. కానీ నేను నా ఫ్యామిలీ పరిస్థితి అలా కాదు. నీకు చెప్పినా అర్థం కాదు. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఛీ! అనవసరంగా వచ్చానిక్కడికి. నేను మాత్రం అవసరమనే వచ్చాను, కానీ నువ్వొచ్చాకే అనవసరం అనిపిస్తుంది. పో. నువ్వే పో. పోరా. పోవే. చిన్ని, చిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చిన్ని? అక్క, రౌడీలొచ్చి గొడవ చేసి అన్నయ్యను కొట్టి తీసుకెళ్లిపోయారు. అడ్డుగా వెళ్ళిన నాన్నను కూడా కొట్టి తోసేశారక్క. నాన్న తలకి దెబ్బ తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేశారక్క. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదక్క. ఏ హాస్పిటల్ చిన్ని? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నందకిషోర్ గారి రూమ్ నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. 108 అండి, అటువైపు. అమ్మా రాధా, అసలేమైందమ్మా? మీ తమ్ముడు ఎవరెవరి దగ్గర ఎంత అప్పు చేశాడో తెలీదు. అందరూ ఇంటి మీదకొచ్చి దాడి చేస్తున్నారు. ఎదురెళ్తే ఎదుగో ఇలా. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నానమ్మా. నేను వెళ్తాను, మీరు నాన్న దగ్గరే ఉండండి. నమస్కారం డాక్టర్. నందకిషోర్ గారు మీకేమవుతారు? మా నాన్నగారు డాక్టర్. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? మీ నాన్నగారికి బ్రెయిన్లో క్లాట్ ఉందమ్మా. శివ, తమ్ముడు, శివ. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. మీ తమ్ముణ్ణి వదిలేస్తాం. నువ్వు మా దగ్గర కట్టు బానిసగా పనిచేస్తావని రాశావు.